రావాలే బాబు రావాలే, రావాలక్క రావాలే, రావాలన్నా రావాలే. రూపాయికే చికెన్ రండ్రి తీసుకుపోర్రి, ఫ్రై చేసుకొని తినుర్రి, పులుసు పెట్టుకొని తినుర్రి. రావాలి రావాలి రావాలే. ఏంది రూపాయికు చికెనా? రూపాయికు చాక్లెటే రాదు. అసలు రూపాయికు చికెన్ ఇచ్చేది ఎవరంటారా? ఎందుకు రాదులా? ఇగో ఈ అన్నోళ్ళే అమ్ముతున్నారు. ₹1 కోడి మాంసము, ₹1 తండి, 500 గ్రాముల మాంసం పట్టుకెళ్ళండి. రూపాయి నోటు కొట్టు, అరకిలో చికెన్ పట్టు అనే ఆఫర్ పెడితే జనాలు సంబరపడకుండా కొంటపోతున్నారు. ఇగో ఈ చికెన్ షాపుల అగ చూడండి, ఒక దిక్కు ఎంత జోరుగా కూర కటింగ్ అవుతున్నదో, ఇంకో దిక్కు ఓనర్ సాబు ఎట్లా నోట్లు లెక్క పెడుతున్నాడో. చెప్పవే అన్న, మళ్ళా చికెన్ రేట్లు పెరిగితే ఆఫర్ మారుస్తారా ఏమన్నా? ఎంత రేట్ ఉన్నా మేము రూపాయి నోటుకు మాత్రమే మేము ఇస్తున్నాం. ఇంతకు ముందు కూడా ₹5 నోటుకి కూడా ఇచ్చి ఉన్నాము. ఆహా, ఎంత రేటు ఉన్నా రూపాయికే ఇస్తారట. ఇది వరకు ₹5 నోటు పెట్టి కూడా ఇట్లనే అమ్మినరట. మాకైతే బగ్గనే కస్టమర్లు వస్తున్నారు అని అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో పర్సుల ₹10 కూడా ఉంటలేవు, మొత్తం డిజిటల్ పేమెంట్లే చేస్తున్నారు. మరి ఎవరు రూపాయి నోటు దాచుకున్నారో, ఈ నోట్లని ఎవరు తెచ్చిచ్చినరో గానీ రూపాయికి చికెన్ ఇస్తున్నారని చాలా మంది సంతోషపడ్డా, నోటు తెస్తేనే ఇస్తామని కండిషన్ పెట్టేసరికి ఇంకొంతమంది చికెన్ ప్రియులు నారాజు అవుతున్నారట. మరిగా కార్తీక మాసం కూడా అయిపోవడంతోటి చాలా మంది దుకాణంకి వచ్చేటట్టే కొడుతున్నది. కానీ ఉపాయం ఉన్నోడు ఉత్తగా ఉండడు అన్నట్టు బిజినెస్ ను పెంచుకునేందుకు చూడండి కొందరు ఎట్లాంటి ఉపాయాలు చేస్తున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో చెప్పలే కాదు, విజయనగరం జిల్లా రాజాం దగ్గర